హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీ మేఘ్నా ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మేము హిచిన్ లావెండర్ ఫార్మ్స్కి అయితే వెళ్తున్నాము. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో టు లావెండర్ ఫార్మ్స్. నేను లాస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఈ ఇయర్కి అయితే కుదిరింది. అండ్ ఈ ఇయర్ కూడా ఎన్నోసార్లు ప్లాన్ క్యాన్సిల్ అయ్యి లాస్ట్కి ఒక రోజు అయితే మేమైతే వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా లావెండర్ ఫార్మ్ని చూసేయండి. మేము యాక్చువల్గా ఒక బస్ ఎక్కాలి. ఆ బస్ మేము ఇట్లా దిగంగానే వెళ్ళిపోయింది. సో ఆ బస్ మళ్ళీ గంటకు ఉంది. స్టేజ్ కోచ్ బస్ అంటారు. నేను వర్క్కి వెళ్ళేటప్పుడు అదే బస్ ఎక్కుతా. సో మళ్ళీ బస్కి గంట సేపు ఏం వెయిట్ చేద్దామని క్యాబ్ అయితే బుక్ చేసుకుంటున్నాం మేము. క్యాబ్ 9 pounds ఉంది. బస్కి వెళ్ళినా కూడా 6 pounds అవుతుంది. అండ్ హిచిన్ చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు. లావెండర్ ఫీల్డ్స్కి అయితే వచ్చేసిన. స్మెల్ అయితే అమేజింగ్ ఉంది అసలు. బట్ మోస్ట్ అయితే పిక్ చేసినారు, బట్ అంటే మళ్ళీ ఇంకా వస్తాయంట. కానీ చూడడానికి అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే కొంచెం ఎండ కొడితే బాగుండు. బట్ ఇట్స్ ఓకే, పర్లేదు, మంచిగానే ఉంది వెదర్, చల్లగా. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా మనం ఇట్లా పిక్ చేయొద్దు. సిజర్స్ ఉంటే సిజర్స్ తెచ్చుకొని పిక్ చేయాలన్నమాట. అండ్ ఇది యూకేలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లావెండర్ ఫార్మ్స్. అండ్ ఇక్కడ లావెండరే కాదు, ఇక్కడ మీకు లావెండర్ కనిపిస్తుంది కదా, అక్కడ వెనకాల ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, సన్ఫ్లవర్ అది. సో మనం సన్ఫ్లవర్ దగ్గరికి కూడా వెళ్దాము. సన్ఫ్లవరే కాకుండా కొన్ని వైల్డ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయంట అక్కడ. నేనైతే చూడలేదు అవి ఏంటియో. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఓన్లీ ఇక్కడ లావెండర్ అండ్ సన్ఫ్లవర్స్ ఉంటాయని తెలుసు నాకు. అండ్ చాలా పెద్దగా ఉంది ఫీల్డ్. మీకు చూసుకుంటే అగో అక్కడ ఆ మూల దాకా ఉంది. ఇది జస్ట్ నార్మల్ ఒక వెడ్నెస్డే రోజు ఇంతమంది వచ్చినారు. అండ్ సండే రోజు చాలా ఎక్కువ మంది వస్తారు. అండ్ సండే రోజు ప్రైజింగ్ కూడా డిఫరెంట్ ఉంటుందంట. మాకు ఇప్పుడు ఎంత ప్రైస్ అయిందంటే ఒకరికి 7 pounds పడ్డది. మేము ముగ్గురం వచ్చినాము. అండ్ 7 pounds ప్లస్ ట్యాక్స్ కూడా పడింది. 1 pound and 5 pence ఎంతో గుర్తులేదు నాకు. అండ్ సండే రోజు మాత్రం కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసాను కదా ఎంతమంది వచ్చినారో నాతో పాటు. అండ్ యూ కెన్ సీ ఫ్లవర్ని మీకు దగ్గర నుండి చూపిస్తా. ఇట్లా ఉంటుంది ఫ్లవర్. నేను లావెండర్ ఫ్లవర్స్ని అయితే యూకేకి వచ్చినాకనే చూసిన, ఇంతకుముందు ఇండియాలో చూడలేదు. అండ్ ఇక్కడ లావెండర్ ఫార్మ్స్ అనే కాకుండా బయట ఇండ్లల్లో
అండ్ నా యూనివర్సిటీలో కూడా ఉంటాయి లావెండర్ ఈ చెట్లు. అండ్ ఇంత పెద్దగా ఉంటాయి, కాకపోతే చిన్న చిన్నగా ఉంటాయి. బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సినిమాలలో నేను ఇంత పెద్ద పెద్ద అన్ని సినిమాలలో చూసి ఇక్కడ చూస్తున్నాను, నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు యూకేకి రాకముందు నుంచి నాకు ఉండే అన్నమాట ఇట్లాంటి ప్లేస్కి రావాలి చూడాలి అని చెప్పి. ఐ కెన్ సే దిస్ ఇస్ వన్ ఫ్రమ్ మై బకెట్ లిస్ట్. ఎస్, టికింగ్ వన్ ఫ్రమ్ మై బకెట్ లిస్ట్. ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్మెల్ అయితే నాకు ఇక్కడ అమేజింగ్ వస్తుంది. ఇది ఎల్లో కలర్ అండ్ ఇది వైట్ కలర్, ఇదేమో పర్పుల్ కలర్, లావెండర్ కలరే సేమ్ ఇది, కాకపోతే వేరే ఫ్లవర్. అండ్ కొన్ని ప్లేసెస్లో రెడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి అసలు అట్లా ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే పైనుంచి. సో నేను చెప్పినా కదా వైల్డ్ ఫ్లవర్స్ అని ఉంటాయి అని, ఇవే అవి. అసలు మీరు చూడండి ఎంత అందంగా ఉందో ఈ ఫ్లవర్. అసలు నాకు పువ్వులు అంటే మస్తు ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. నా మైండ్ చాలా కామ్ అవుతుంది నేను ఫ్లవర్స్ చూసినప్పుడు, ఆర్ ఎల్స్ ఇట్లా అవి బ్లూమ్ అవుతున్నప్పుడు చూసినప్పుడు నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. నాకు ఇప్పుడు వీటిని చూస్తుంటే అసలు మంచిగా అనిపిస్తుంది. సెప్టెంబర్ వరకు సన్ఫ్లవర్ కూడా ఓపెన్ ఉంటుంది. బట్ మీరు కనుక జూన్ ఆర్ జూలైలో కనుక వస్తే సన్ఫ్లవర్ ఉండదు. కిచెన్ కాకుండా ఇంకా 2-3 కూడా ఉంటాయి లావెండర్ ఫార్మ్స్ లండన్ సైడ్. బట్ మాకు దగ్గర, చాలా దగ్గర, అందుకే మేము ఇక్కడికి వచ్చినాం. అండ్ అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మనకు అక్కడ సన్ఫ్లవర్ కూడా ఉంటుంది అన్నమాట. విండోస్ చూడండి, నాకు తెలిసి కొత్తగా అనుకుంటా. అండ్ వీటికి ఫుల్ గ్రోన్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వీటిని నాకు తెలిసి ఎవరు పిక్ చేసి ఉండరు. మంచిగా ఫ్లవర్ ఇట్లా బ్రైట్గా కనిపిస్తుంది. అటు సైడ్ అంత బ్రైట్గా లేవు, బట్ ఇవి మాత్రం మంచిగా బ్రైట్గా ఉన్నాయి. స్మెల్ అయితే అమేజింగ్. గాయ్స్ లుక్ హౌ బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే. ఎల్లో ఇస్ మై ఫేవరెట్ కలర్, నాకు మస్తు ఇష్టం ఎల్లో అంటే. అండ్ ఇట్లా ఇవన్నీ నాకు ఇట్లా చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది అసలు. నాకు అసలు ఇవి చూసిన తర్వాత నాకు మాటలే వస్తలేవు. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్లా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అండ్ ఇది మీరు తెంపుకోవాలంటే కూడా సీజర్స్ తెచ్చుకోవాలి కంపల్సరీ. అండ్ ఒక్క ఫ్లవర్ 1 pound. మంచిగా ఎవరన్నా ఇంట్లో ప్లేస్ ఉంటే అయితే తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు తీసుకోవట్లేదు ఏమో, బికాజ్ నాకు పెట్టేంత ప్లేస్ లేదు. సో అదన్నమాట. ఇంకా మేము పైకి వెళ్తాము. పైన చూడండి ఇంకెంత బాగుందో. అండ్ ఎవరైనా ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ప్లీజ్ మీ చుట్టుపక్కల ఉన్న ఏ ప్లేస్నైనా ఖరాబ్ చేయకండి, ఏం తెచ్చి పడేయకండి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ఎవ్రీథింగ్ నీట్ వెన్ వీ కమ్ టు అ ప్లేస్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అందరూ కూడా వాళ్ళు చేసిన లిట్టర్ అంతా వాళ్ళే తీసుకొని వెళ్తారు. సో మీరు ఇన్ కేస్ వస్తే కనుక మీ చుట్టుపక్కల చెత్త పడేయకుండా సోషల్గా రెస్పాన్సిబుల్గా ఉండండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్, బికాజ్ ఐ కెన్ సీ దట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఇండియన్స్. అదైతే నేను చెప్తాను. నిజంగా మనకు అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా తయారవుతున్నాం మనం యూకేలో వచ్చినాక కూడా. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్. అండ్ ఫామ్లోనే ఒక చిన్న మ్యూజియం అయితే ఉంది, ఎట్లా స్టార్ట్ అయింది ఏంది ఇదంతా అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇది ఒక బాన్ అన్నమాట. అంటే దీంట్లో కొంచెం ఫుడ్ అంటే ఎక్కువ ఏం కాదు, జస్ట్ నార్మల్గా ఫుడ్ అయితే ఉంది. అండ్ మంచిగా డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. సో గాయస్, ఇది అయితే ఈ రోజుకి వ్లాగ్. ఇక నేను ఇక్కడ పొద్దంతా కూర్చుంటా, అంత మంచిగా అనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ కూడా వచ్చినారు, వాళ్ళు కూడా వ్లాగింగ్ చేసుకుంటున్నారు. అండ్ నాకైతే అసలు చాలా నచ్చింది ఈ ప్లేస్. ఎవరైనా లండన్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా వచ్చి ప్లేస్ని అయితే విజిట్ చేయండి. తక్కువ 10 pounds లోపే అయిపోతుంది టికెట్ మాత్రం. అండ్
యా దట్స్ ఇట్ గాయస్. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. నా ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. నాకు అప్పుడు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.